మాయా మామిడి చెట్టు యొక్క సహాయంతో ఒక పెద్ద ప్రమాదం నుంచి బయటపడింది. కానీ ఆ సంతోషం ఎక్కువ రోజులు నిలబడలేదు. మళ్ళీ ఆ ఊరిలో కొత్త సమస్య మొదలైంది. పొలాలన్నీ ఎండిపోతున్నాయి, పంటలన్నీ పండటం లేదు. ఆ ఊరి జనం మొత్తం ఎంతో దుఃఖంలో ఉన్నారు. ఆందోళనతో ఉన్న తన తండ్రిని చూసి మాయ చాలా బాధపడింది. అతనికి సహాయం చేయాలని నిశ్చయించుకున్నది. మాయ అడవిలోని ఆ మాయా మామిడి చెట్టు దగ్గరకు మళ్ళీ వెళ్ళడానికి బయలుదేరింది. ఆ చెట్టు బంగారు వెలుగులతో ప్రకాశిస్తూ ఉంది. మాయ అక్కడికి వెళ్ళిన వెంటనే తన సమస్యను వివరిస్తూ ఒక కోరిక కోరుకుంటుంది. మా పొలాలు మళ్ళీ పండాలి, మా కుటుంబం ఆనందంగా ఉండాలి అని కోరుకుంటుంది. వెంటనే ఆ మాయా మామిడి చెట్టు మాయ యొక్క కోరికను నెరవేరుస్తుంది. కానీ ఒక హెచ్చరిక చేస్తుంది. ప్రతి కోరికకు ఒక మూల్యం చెల్లించాల్సి ఉంటుంది అని చెప్తుంది. మాయ సరే అని ఒప్పుకొని తిరిగి వాళ్ళ ఊరికి బయలుదేరుతుంది. ఇంటికి వచ్చిన వెంటనే అక్కడ పొలాలన్నీ పచ్చగా సమృద్ధిగా కనిపిస్తాయి. మాయ చాలా ఆనందంగా ఉంటుంది. కానీ గ్రామస్తులు ఆశ్చర్యంతో ఆమె పొలాల గురించి మాట్లాడుకోవడం మొదలు పెడతారు. కొందరు అనుమానం వ్యక్తం చేస్తారు. ఇది సహజంగా కనిపించడం లేదు, ఏదో ఇందులో తేడా ఉంది అని అందరూ అనుకుంటూ ఉంటారు. మాయ చాలా గందరగోళానికి గురి అవుతుంది. చెట్టు దగ్గరకు తిరిగి వెళ్తుంది. దాని నుండి మార్గదర్శనం కోరుకుంటుంది. చెట్టు ఇలా అంటుంది, మాయ, ఇంతకు ముందే చెప్పాను కదా, ప్రతి కోరికకు ఒక మూల్యం ఉంటుందని. మీ ఊరిలో మళ్ళీ యథావిధిగా అన్ని జరగాలి అంటే కొండపైన శిఖరంలో ఒక మంచి మెరిసే విత్తనం ఉంటుంది. అది తీసుకుని వచ్చి మీ పొలాలలో నాటాలి అని చెప్తుంది. మాయ సరేనని ధైర్యంగా ఆ ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. కఠినమైన మార్గాలలో పర్వతాలను అధిగమిస్తూ చివరికి మాయ మెరిసే విత్తనం ఉన్న కొండ శిఖరాన్ని కనుగొని ఆ విత్తనాన్ని జాగ్రత్తగా తీసుకొని తన ఊరికి తిరిగి వస్తుంది. విత్తనాన్ని పొలంలో నాటుతుంది. గ్రామస్తుల కళ్ళ ముందే ఆ విత్తనం పెరిగి మహావృక్షంగా మారి ఎంతో ప్రకాశవంతమైన చెట్టుగా పెరుగుతుంది. ఆ చెట్టు యొక్క వెలుగుతో గ్రామానికి సమతుల్యంగా మార్చుతుంది. గ్రామస్తులు మాయ ధైర్యానికి మరియు దయకి ప్రశంసలు చెప్తారు. మాయ ప్రయాణం ద్వారా ఒక గొప్ప పాఠాన్ని నేర్చుకుంది. నిజమైన సంతోషం ఇతరులకు సహాయం చేయడం ద్వారానే లభిస్తుంది అని తెలుసుకుంటుంది.